హాయ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. సో ఈ వీడియో బేసికలీ ఎవరి కోసం అంటే, సో ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలన్నా, ఎవరైనా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలన్నా, సో వాళ్ళ కోసం అయితే స్పెషల్లీ వాళ్ళు వెతికి అయితే వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కూడా కొత్తలో ఉన్నప్పుడు నేను కూడా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలి, ట్రేడింగ్ నేర్చుకోవాలని అనుకునేవాడిని. బట్ నాకైతే ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటాయని నాకైతే అస్సలు తెలియదు. సో అది ఏంటంటే, మీరైతే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు, ఎలాంటి అమౌంట్ పే చేయకుండా, మీరు ఎలాంటి అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా అయితే మీరైతే ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. అది ఎలా అంటే వర్చువల్ మనీ అనమాట. సో వర్చువల్ మనీ ఏంటంటే, మీరు యాజ్ ఇట్ ఈస్గా ఒక ఎక్స్పర్ట్ ట్రేడర్ వాళ్ళ రియల్ మనీతో ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో మీరు కూడా సేమ్ చేయొచ్చు, బట్ వాళ్ళకైతే రియల్ మనీ అయితే వస్తుందన్నమాట. మీకైతే వర్చువల్ మనీ ఉంటుంది కదా, ఫేక్ మనీ ఉంటుంది కదా, సో అదైతే వస్తుందన్నమాట. సో దాన్ని మనం విత్డ్రా చేయలేము, ఏం చేయలేము. జస్ట్ మీకైతే అది జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం అయితే అలా అయితే మీరైతే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో అది అండ్ రియల్ ట్రేడర్స్కి అండ్ ఈ విర్చువల్ మనీ ఉంటుంది కదా, సో అలా సేమ్ ఉంటుంది. బట్ వీళ్ళకు రియల్ మనీ వస్తుంది, వీళ్ళకైతే ఫేక్ మనీ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉంటారు అండ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు అండ్ కొంత జాబర్స్ కూడా ఉంటారు. మీరు డైరెక్ట్ వెళ్ళి మీరు రియల్ మనీతో ట్రేడింగ్ చేయడం లేదా ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారనుకోండి, ఇన్ కేస్ మీకు లాస్ వచ్చింది అనుకోండి, మీరు ఏమనుకుంటారంటే ఈ స్టాక్ మార్కెట్ వేస్ట్ రా, ఇది వేస్ట్ ప్లాట్ఫామ్ రావు, సో మా దగ్గర ఉన్న మనీ అయితే అన్నీ ఇన్వెస్ట్ చేసేసామంటారు, సో అన్ని లాస్ అయిపోతారు. సో ఇది మీ దగ్గర నాలెడ్జ్ లేకపోతే మీరు ఏ బిజినెస్ అయినా, ఏ జాబ్ అయినా, ఏదే దానికైనా మీరైతే అది వేస్ట్ అనిపిస్తుంది. మీకు ఒక్కసారి నాలెడ్జ్ వచ్చింది అనుకోండి, సో దానికైనా బెస్ట్ ఏది ఉండదని మీరే అయితే చెప్తారన్నమాట. సో అందుకోసం మీరు కొత్తగా ఉన్న వాళ్ళు, బిగినర్స్ కావచ్చు, ఎక్స్పర్ట్ కూడా కావచ్చు, సో ఎక్స్పర్ట్ వాళ్ళు కూడా కొంతవరకు తప్పులు అయితే చేస్తూ ఉంటారు. సో అందుకోసం మీరు ఫస్ట్ అయితే స్టార్టింగ్లో మీరైతే రియల్ మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మీ దగ్గర ఎలాంటి నాలెడ్జ్ లేకుంటుంది. స్టాక్ మార్కెట్లో వాళ్ళు కూర్చున్న వాళ్ళు, సో ఒకటి ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇంకోటి అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. సో అన్ఎడ్యుకేటెడ్ డిఫరెంట్ అయితే ఉండదు. సో ఇది అయితే జస్ట్ మనకైతే మైండ్తో అయితే యూజ్ చేసుకోవాలి. సో మైండ్తో మనం అయితే డిసైడ్ చేయాలి ఏ స్టాక్ పైకి వెళ్తుంది, ఏ స్టాక్ కిందకి వెళ్తుంది. సో అది ఎక్స్పీరియన్స్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరు 1 వీక్లో 1 మంత్తో అయితే మీరు అయితే ధనవంతులు అయితే ఎప్పుడు కాలేరన్నమాట. సో అందుకోసం చెప్తున్నాను. సో ఏదైనా దాంట్లో మీరు స్టాక్ మార్కెట్లో కానీ లేదా మీరు దేనికైనా కూర్చోటప్పుడు కొంచెం పేషెన్సీతో మీరు జస్ట్ రిలాక్సేషన్తో మీరైతే ఇన్వెస్ట్ చేయడం అయితే మొదలు పెట్టండి. సో మీరైతే డెఫినెట్లీ అయితే అచీవ్ అయితే అవుతుందన్నమాట. సో ఇది చెప్పాను కదా, ఇది వర్చువల్ మనీ. సో ఇండియాలో అయితే కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి. సో యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరైతే ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ట్రేడింగ్లో మీరు అయితే అన్నీ అనలైజ్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ పైకి వెళ్తుంది, మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఎప్పుడు సేల్ చేశారు, సో అన్ని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. ఈ వర్చువల్ ట్రేడింగ్లో అయితే మీకు అయితే 2 టైప్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ సిమ్యులేటర్స్. సో దీన్ని మనం అయితే సిమ్యులేటర్ కూడా అంటారు. సో ఇది మనకైతే ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే, మీరు అయితే ట్రేడింగ్ రియల్ టైం అయితే ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో దీంట్లో మీరు మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్, వర్చువల్ క్యాష్ దొరుకుతుంది. దీంట్లో మీరు అనలైజ్ చేయొచ్చు, చాటింగ్ చేయొచ్చు, పోర్ట్ఫోలియో తెలుసుకోవచ్చు, మేనేజ్మెంట్, స్టాక్ ప్రైస్ చెక్ చేసుకోవచ్చు, రియల్ టైం అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది నేను చెప్పిన దాంట్లో ఏంటంటే, సో మీ బిజినెస్ ఉంటే మీకైతే అర్థం కాదన్నమాట. సో మీరు కొంచెం నేర్చుకుంటూ వెళ్తే మీకైతే అన్నీ అర్థమవుతుంది. అనలైజ్ అంటే ఏంటి, చార్టింగ్ ఏంటి, పోర్ట్ఫోలియో ఏంటి, మేనేజ్మెంట్ అంటే ఏంటి, సో ఒకటే మెల్లమెల్లగా అయితే అర్థమవుతుంది. సో మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నేను చెప్పినా కదా, సో అది ఏంది అనేది ఫస్ట్ అయితే తెలుసుకోనమాట. సో సెకండ్ వచ్చేసి ఫ్యాంటసీ సిమ్యులేటర్. సో ఇది రియల్ టైమ్ ఉంటుంది. సో ఇది ఏంటంటే, ఈ మెయిన్ పర్పస్ గేమ్ కోసం అయితే ఉంటుందంట. సో గేమ్ కోసం ఎలా అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో డ్రీమ్ లెవెల్ మీకు తెలిసి ఉంటుంది. సో డ్రీమ్ లెవెల్లో మనం ఎలా ప్లేయర్ని చూజ్ చేసుకుంటాం. సో ప్లేయర్ని చూజ్ చేసుకున్నాక మనం అయితే మనీ అయితే పెడతాం కదా. సో ఇంత ప్లేయర్కి ఇది అలా అయితే పెడుతూ ఉంటాం కదా. సో అలా అనమాట. సో మీరు దీంట్లో కూడా మీరైతే రియల్ మనీ అయితే ఇన్వెస్ట్ చేయడం ఏం అవసరం లేకుంటుంది. సో మీరు వర్చువల్ మనీ ఉంటుంది కదా, సో ఆ మనీతో మీరైతే గేమ్ అయితే ఆడుకోవచ్చు అన్నమాట. సో మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయ్యాక, ఓకే నేను ఆడగలను, నేను మనీ సంపాదించగలను, సో అలాంటి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరైతే స్టాక్ మార్కెట్ అయినా లేదా ఈ గేమ్ దాంట్లో అయినా సో మీరైతే తర్వాత అయితే వెళ్ళనమాట. సో మీకు ఒక ఐడియా తీస్తామంట. సో మీ దగ్గర మనీ ఇన్వెస్ట్ చేయకూడదు అండ్ మీకైతే నాలెడ్జ్ గెయిన్ కావాలంటే నేను కొన్ని యాప్స్ గురించి అయితే చెప్తాను. సో యాప్ యూజ్ చేసుకొని మీరైతే ఈ ట్రేడింగ్ ఎలా చేయాలి, సో మీరు స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మ్యూచువల్ ఫండ్స్లో ఎలా చేయాలి, సో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు. ఎందుకంటే మీరు రియల్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో మీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అయితే పోగొట్టుకుంటారు. సో అందుకోసం ఎప్పుడైనా బిగినర్స్ అయితే అస్సలు అయితే మీరు రియల్ మనీ అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి వితౌట్ మీరు నాలెడ్జ్ ఉంటే ఓకే, మీరు ఈరోజు లాస్ వచ్చినా కూడా రేపు అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది, అది మీకు తెలిసి ఉంటుంది. బట్ బిగినర్స్కి అయితే నేను మరీ చెప్తున్నాను. సో నేను చెప్పిన పాయింట్స్ అయితే నోట్ అయితే చేసుకోండి. సో నోట్ చేసుకుంటే మీకు నాలెడ్జ్ అయితే వస్తుందన్నమాట. సో మనం
ఫస్ట్ యాప్ వచ్చేసి దాంట్లో వచ్చేసి మనీపోర్ట్ అనమాట. సో ఇది వర్చువల్ ట్రేడింగ్ యాప్. దాంట్లో మనం అయితే రియల్ టైం ఇన్వెస్ట్ చేయవచ్చు. సో మన మార్కెట్లో అయితే బై కూడా చేయొచ్చు అండ్ సెల్ కూడా చేయొచ్చు. సో మనీపోర్ట్లో వచ్చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. పోర్ట్ఫోలియో అయితే తెలుసుకోవచ్చు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు, క్యాష్ బుక్ కూడా చూడొచ్చు. మీరు స్టాక్ని ఎప్పుడు మీరు బై చేశారు, ఏ టైంలో బై చేశారు, మీరు ఎంత తీసుకున్నారు, సో అన్నీ అయితే మీరైతే దీని ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన రియల్ టైమ్ ట్రేడర్ లాగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ నేను చెప్పాను కదా. సో ఒక రియల్ బిగినర్కి అండ్ ఒక ఎక్స్పర్ట్కి డిఫరెంట్ ఏంటి అంటే ఈయన కూడా స్టార్ట్ చేసినప్పుడు ఈయన రియల్ మనీతోనే ఇన్వెస్ట్ చేస్తారు, రియల్ మనీ అయితే ఈయన అర్న్ చేస్తారు. బట్ ఇక్కడ విర్చువల్ మనీ ఏంటంటే ఈయన ఉన్న కొన్ని యాప్ మనం చెప్పినా కదా, ఇప్పుడు ఒక యాప్ చెప్పినా కదా, సో దాంట్లో నుంచి అమౌంట్ డిపాజిట్ చేస్తారు అండ్ క్రెడిట్ కూడా చేస్తారు అనమాట. సో అలా కానీ ఈయనకైతే రియల్ మనీ అయితే దొరకదు. బట్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. నాలెడ్జ్ ఈజ్ ద పవర్ఫుల్ మెషిన్. సో మీరు నాలెడ్జ్ ఉందనుకోండి, మీ జేబులో ఒక్క రూపాయి లేకుండా కూడా మీరైతే కోటీశ్వరులు అయితే అవ్వచ్చు అనమాట. సో అది అంత పవర్ ఉంటుంది నాలెడ్జ్కి. సో సెకండ్ వన్ వచ్చేసి ట్రేడింగ్ వ్యూ అనమాట. సో ఇది మన ఇండియాలో అయితే లేదు, బట్ ఇండియాలో అయితే లాంచ్ చేయలేదు ఇప్పుడు దాకా, బట్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఏంటంటే క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్ ఉంటుంది, విర్చువల్ ట్రేడింగ్ అప్లికేషన్ ఉంటుంది. సో దీంట్లో మీరు ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది, పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. సో కొన్నికి ఫ్రీగా ఉంటుంది, కొన్నికి అయితే పేగా ఉంటుంది. సో మీరు ఫ్రీ దానికి కూడా ఫస్ట్ అయితే మీరైతే పెయిడ్ దానికి కూడా అయితే ఎప్పుడు వెళ్ళకండి. సో ఫస్ట్ అయితే ఫ్రీ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి. సో మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చాక మీరు చేయగలరు అన్నప్పుడు మీరైతే పెయిడ్ వర్షన్కి అయితే వెళ్ళండి. సో మన దగ్గర డబ్బు లేదు కాబట్టి మనం అయితే ఫ్రీ వర్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫ్రీ వర్షన్లో మనకు ఏమైనా ఆప్షన్ ఉంటుంది, పోనెక్స్. సో క్రిప్టో కరెన్సీ ఉంటుంది, స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో వెరైటీస్ మీరు 2 అయితే 2 స్టాక్ అయితే మీరైతే పిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు పోర్ట్ఫోలియో కూడా తెలుసుకోవచ్చు. మీరు ఇన్వెస్ట్ చేసినాక మీకు ఎంతవరకు ప్రాఫిట్ వచ్చింది ఏంది అనేది, బ్రోకరేజ్ ఎంత కట్ చేశారు, మనకు జిఎస్టీ ఎంత కట్ అయింది, సో ఒక క్యాల్కులేట్ చేసి తీసుకొని మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు, సో దాంట్లో మనకు ఎంత వచ్చింది, సో ఈ బ్రోకరేజ్ వాళ్ళు ఎంత తీసుకున్నారు అండ్ ఈ జిఎస్టీ ఎంత కట్ అయింది, సో అన్ని పాయింట్స్ అయితే దీంట్లో అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో రీసెర్చ్ చేసుకోవచ్చు, అనలైజ్ చేసుకోవచ్చు, చార్ట్ కూడా చేసుకోవచ్చు. సో మనం చార్ట్ అయితే అపోజిట్ పర్సన్కి అయితే వాళ్ళు ఈ స్టాక్ ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సేల్ చేయాలి, సో వాళ్ళైతే కొన్ని గైడ్లైన్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో అది కూడా ఫ్రీగానే. సో నేను చెప్పిన దాంట్లో ఫ్రీగానే. సో కొన్ని పెయిడ్ వర్షన్ ఉంటాయి. సో పెయిడ్ వర్షన్లో కొంచెం మనీ లేదు కాబట్టి మనం అయితే ఇన్వెస్ట్ అయితే చేయకండి. సో అంత మనీ అయితే పెట్టకండి. సో దానికి కొన్ని లిమిట్స్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర మనీ ఉంటే పెట్టండి, లేకుంటే ఏం అవసరం లేదు. సో థర్డ్ లిస్ట్లో వచ్చేసి మనకు మనీ బై. సో మన ఈ పేర్లోనే ఉంది. సో ఇది మనం ఇండియాలో అయితే లాంచ్ అయితే చేస్తామన్నమాట. సో ఇది కూడా వర్చువల్ ట్రేడింగ్. సో రియల్ ట్రేడింగ్ లాగే మనం అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనం డౌన్లోడ్ చేసినాక మనకైతే 1 CR అది వర్చువల్ ట్రేడింగ్ మనీ అయితే దొరుకుతుంది అనమాట. సో వర్చువల్ ట్రేడింగ్ మనీ అంత దొరికినప్పుడు మీరైతే మెల్లమెల్లగా అయితే ఒకటేసారి మనకు 1 CR కాయిన్స్ వచ్చాయి అంటే సో వర్చువల్ మనీ వచ్చినాయి కదా, ఒక 50,000 లక్షల్లో అయితే ఇన్వెస్ట్ చేసేద్దాం అలాంటి ఆలోచన అయితే అస్సలు పెట్టుకోండి. సో మనకు ఎవరైనా ట్రేడర్కి నేను చెప్పేది ఒకటి, మీరు కొత్తగా ట్రేడ్ చేసేటప్పుడు కొంచెం చూసి మెల్లమెల్లగా అయితే నేర్చుకోండి. సో స్మాల్ అమౌంట్తో ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరైతే పైకి అయితే వెళ్ళండి అనమాట. ఒకటేసారి మీరు అంత డబ్బులు సంపాదించి అయితే మీరు అయితే స్టాక్ మార్కెట్లో అయితే ఎక్కువ రోజులు అయితే ఉండరు. సో దీంట్లో వచ్చేసి మనం ఈక్వాలిటీ తెలుసుకోవచ్చు, కమ్యూనిటీ తెలుసుకోవచ్చు, IPO మనీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్, NCO నాన్ కన్వెన్సబుల్ డివెంచర్. సో దీంట్లో కూడా మనం అయితే ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాక్ ఇన్వెస్ట్. సో ఇది కూడా మనకైతే ఒక బిగినర్స్కి అండ్ అడ్వాన్స్కి అయితే చాలా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో బిగినర్స్ కూడా ట్రై చేయండి అండ్ అడ్వాన్స్లో ఉన్న కూడా వాళ్ళు అయితే ట్రై చేయండి. సో నో ప్రాబ్లం. సో నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీరు కొంచెం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు అయితే చాలా అయితే దొరుకుతుంది అనమాట. మీకు ఇన్కేస్ మీకు కావాలంటే నాకు చెప్పండి. సో నాకు చాలా ఎక్కువ మంది అయితే కామెంట్ చేయండి. సో అప్పుడు నేనైతే వీడియో మీ పర్టికులర్ యాప్ మీద లేదా పర్టికులర్ దీని మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి, సో దాని గురించి అయితే మీకు అయితే చెప్తాను. దీంట్లో వచ్చేసి డాలర్ స్టార్ట్, ఇది కాంపిటేటివ్ వర్చువల్ ట్రేడింగ్ యాప్ అన్న. సో దీంట్లో వచ్చి మనకైతే రియల్ ట్రేడింగ్స్ ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో దీంట్లో ఈక్వాలిటీ తెలుసుకోండి, డెరివేటివ్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్ దొరుకుతుంది, కమ్యూనిటీ దొరుకుతుంది, కరెన్సీ, IPO, NCO. సో అది అయితే మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మీరు పోర్ట్ఫోలియో కూడా మేనేజ్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పిన దాంట్లో అయితే మీకు దాని గురించి మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు చెప్పండి. సో నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు రియల్ టైం మనీని యూజ్ చేయకుండా మీరైతే ఇలాంటి ప్లాట్ఫామ్ అయితే ఉంటుంది, బట్ దీంట్లో రియల్ మనీ ఉండదు, మీరైతే నాలెడ్జ్ అయితే దొరుకుతుంది అనమాట. సో గైస్ నేను ఒకటి చెప్తాను. సో ఇది ఎక్కువ మనీ ఉందండి, ఎక్కువ మనీ అయితే పెట్టకండి. మీకు ఒక మనీ బై అనే ఒక యాప్ ఉంది. సో దాంట్లో ఏంటంటే 1 CR దాకా మీరైతే
వర్చువల్ ట్రేడింగ్ మనీ అయితే దొరుకుతుంది అనమాట. సో అంత దొరికింది కదా అలా 10,000 20,000 అలా ఇన్వెస్ట్ చేసుకుని పోతే మీరైతే నాలెడ్జ్ అయితే ఇప్పుడైతే గెయిన్ కాదు. సో మీకు నాలెడ్జ్ రావాలంటే చిన్న చిన్న అమౌంట్తో స్టార్ట్ చేయండి. అది మేబీ ఫేక్ మనీ అవ్వచ్చు, అది మనకు రియల్ మనీ పెట్టినప్పుడు అంత ట్రబుల్ అయితే ఇవ్వదు. అందుకోసం మీరు చిన్న చిన్న అమౌంట్ అయితే పెట్టుకుంటూ మీరు అయితే నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. సో నాలెడ్జ్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయరు. సో మీరు కొంతవరకు అలాంటి వాళ్ళు కొంతవరకు చెప్తూ ఉంటారు, బట్ మీరే కొంచెం కష్టపడి కొంచెం అయితే తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు కొంచెం నచ్చింది అనుకున్నాను. సో ఎవరైనా ట్రేడింగ్ నేర్చుకోవాలి లేదా ట్రేడింగ్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో వాళ్ళకైతే డెఫినెట్లీ మీ వల్ల ఒక హెల్ప్ అయితే దొరుకుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. చలో మీరు కామెంట్ చేయండి సో ఏ వీడియో చేయాలో, సో ఆ వీడియోని నేను చేస్తాను. నీకు ఈ యాప్స్ గురించి లేదా మీకు ఎలా డౌన్లోడ్ చేయాలి సో దాని గురించి సంబంధించి నాకైతే కామెంట్ చేయండి. ఒకరిద్దరు చేస్తే అయితే నేను చేయను, కొంచెం ఎక్కువ మంది అయితే చేయండి. ఎందుకంటే ఒక వీడియో చేయడానికి 1 day 2 days అయితే పడుతుందన్నమాట. సో నేనే స్క్రిప్ట్ రాసుకోవాలి, నేనే వీడియో చేయాలి, నేనే ఎడిట్ చేయాలి. సో నేనే ఒక్కనే చేయాలి. సో కాబట్టి నాకు అయితే కొంచెం టైం పడుతుంది. అందుకోసం ఎక్కువ మంది కామెంట్ చేయండి. సో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.